యూట్యూబ్. ఈ యూట్యూబ్ ద్వారా ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా ల్యాప్టాప్లో మీకు చూపిస్తా. చాలామంది అనుకుంటూ ఉంటారు, అమ్మో యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయంట, కానీ మన వల్ల కాదులే అనుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా ఈజీ. నేను చెప్పింది చేయండి, మీరు కూడా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చో మీకు తెలియనివి కూడా నేను చెప్తా. ఇప్పుడు ఎర్నింగ్ 2 టైప్స్ అండి. ఒకటి యూట్యూబే మనకి డైరెక్ట్గా డబ్బిస్తూ ఉంటుంది, దాన్నే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటాం. ఇంకొకటి వచ్చేసి యూట్యూబ్ ఇవ్వదు, యూట్యూబ్ని వాడుకొని మనం సంపాదించవచ్చు. అందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనైతే ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఫ్యూచర్లో సంపాదించవచ్చు. కష్టం ఉంటుంది, కానీ కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది, చెప్తా. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో యూట్యూబ్ ద్వారా మనం చాలా విధాలుగా సంపాదించవచ్చు. ఆల్రెడీ చెప్పా, యూట్యూబ్ మనకి డబ్బు ఇస్తూ ఉంటుంది, అదేవిధంగా మనం యూట్యూబ్ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. సో యూట్యూబ్ డబ్బు ఇస్తుంది కదా, ఎలా? దానికి ఒక పేరుంది, అదే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. మళ్ళీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చాలా టైప్స్ ఉంటాయి. వీటిల్లో ఫస్ట్ వన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వస్తే ఇంత డబ్బు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంత డబ్బు, ఇన్ని లైక్స్ ఉంటే ఇంత డబ్బు అనుకుంటూ ఉంటారు. తప్పది, అలా వర్క్ అవ్వదు. మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఫ్రమ్ బిగినింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి క్రోమ్లో. ఓపెన్ చేసిన తర్వాత మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కే అని ఉందా? ఎందుకంటే నా పేరు కౌశిక్, సో కే అని ఆటోమేటిక్గా వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసా ఛానల్ని. ఒకవేళ మీరు కనుక ఆ జీమెయిల్ అకౌంట్ మీద యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయకుండా ఉన్నట్లయితే ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ బదులు క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పి క్లియర్గా వస్తుంది. అర్థమైందా అండి? దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇమ్మంటుంది, ఛానల్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కౌశిక్ మరిడి, కౌశిక్ మరిడి అని ఇచ్చేసా అనుకుందాం. ఇచ్చేసిన తర్వాత కింద క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది, నొక్కండి, డన్. అంతే, సింపుల్. 1 మినిట్లో మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి సెపరేట్గా వేరే జీమెయిల్ అకౌంట్ ఏమీ అవసరంలా. మీకు ఆల్రెడీ ఉన్న జీమెయిల్తో లాగిన్ అయ్యి ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ ఏ ఛానల్ క్లిక్ చేస్తారు, నేమ్ ఇస్తారు, డన్, అయిపోయింది. సింపుల్. అర్థమైందా అండి? సో ఈ విధంగా మీరైతే ఛానల్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? వీడియోస్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి కదా. సో బాగా రీసెర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ని మంచిగా షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటేనండి, కన్సిస్టెన్సీ. అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. ప్లస్ క్వాలిటీ, వేరే వాళ్ళు ఇస్తున్న కంటెంట్ కాకుండా కాస్త డిఫరెంట్గా, కాస్త అడ్వాన్స్డ్గా ఇస్తూ ఉండండి. మీ తప్పుల నుండి మీరే నేర్చుకోండి. ఫస్ట్ వీడియో కొంచెం డల్గా ఉంది, బాలా, సో ఆ మిస్టేక్ని మళ్ళీ చేయకండి, క్వాలిటీ పెంచండి. అలా మీ తప్పుల నుండి మీరు నేర్చుకొని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో, అది కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారో, ఆటోమేటిక్గా వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకే 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి కౌశిక్ మరిడి, మీరు చూసే ఉంటారు, వ్లాగింగ్ ఛానల్. అందులో వీడియోస్ని పెద్దగా అప్లోడ్ చేయట్లా. సో అందుకనే జస్ట్ సబ్స్క్రైబర్స్ 76,000. మీరు అనుకుంటే 1,00,000 అవుద్ది, 76,000. ఇంకో ఛానల్, ఇది పాద్ది, కౌశిక్ మరిడి అనే ఛానల్ పాద్ది, ఎప్పటి నుంచో ఉంది, కానీ దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లే, వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లే. ఇంకొక ఛానల్ ఇది మీరు చూస్తుంది, ఫ్రీడమ్ యాప్ మనీ తెలుగు ఛానల్. దీనికి ఎంత? ఆల్మోస్ట్ 3 మిలియన్. అక్కడ కౌశిక్కే, ఇక్కడ కౌశిక్కే. ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ 76,000. ఎందుకు? మీ వరకు రావట్లా వీడియోస్, మీరు చూడట్లా. ఎందుకు రావట్లా? నేను అప్లోడ్ చేయట్లా. సో ఇందులో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు చూసారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సింపుల్ అండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అన్నది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు రావాలంటే ఒక 2 ఇయర్స్ మీది కాదు అనుకోండి. ఆ 2 ఇయర్స్ బాగా కష్టపడితే ఖచ్చితంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యన షార్ట్స్, మంచిగా షార్ట్స్ని అప్లోడ్ చేస్తే
2 ఇయర్స్ ఏంటి 3 మంత్స్లో డబ్బు రావడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మంచి కంటెంట్ మీరైతే ఇవ్వాలి. అర్థమైందా అండి? ఒకవేళ మీరు కనుక వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే ఎలా? సింపుల్ అండి, అప్లోడ్ వీడియోస్ క్లిక్, అంతే. ఈజీగా మీరైతే డ్రాగ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ వ్యూస్, వాచ్ హవర్స్ అంతా చూపిస్తుంది. ఇంకా డబ్బులు ఏ విధంగా సంపాదించాలంటే డౌన్ ఎర్న్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ చెప్పా, యూట్యూబ్లో 2 విధాలుగా మనమైతే డబ్బులు సంపాదించవచ్చు. ఒకటి యూట్యూబ్ మనకైతే ఇస్తుంది, రెండోది యూట్యూబ్ని యూజ్ చేసుకుని మనం తెలివిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పా. సో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది యూట్యూబ్ మనకిచ్చే డబ్బులు ఎలా ఇస్తుంది. దానికంటూ పేరుందా? ఎస్, ఆ పేరే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అర్థమైందా అండి? సో మళ్ళీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ 2 టైప్స్ అనమాట. ఒకటి స్టేజ్ 1, ఇంకొకటి స్టేజ్ 2. స్టేజ్ 1 అంటే అప్పుడే ఛానల్ని క్రియేట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్టేజ్ 1. అంటే మీకు జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా కొన్ని విధాలుగా మీకైతే డబ్బు వస్తూ ఉంటుంది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చాలా టైప్స్ ఉన్నాయి, వాటిల్లో ఇవి. సో ఎన్ని విధాలుగా డబ్బు రావడానికి ఛాన్స్ ఉంది? జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఇదిగోండి ఇక్కడే ఉంది మెంబర్షిప్స్, అనగా జాయిన్ బటన్. కొన్ని ఛానల్స్ని చూస్తే జాయిన్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది. అంటే సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నా కూడా మనం జాయిన్ అవ్వచ్చు వాళ్ళ కంటెంట్ని చూసి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె చూసుకున్నట్లయితే ఛానల్ ఓపెన్ చేశా, జాయిన్ కనిపించిందా? ఇదిగోండి జాయిన్ క్లిక్. స్టూడెంట్, ఇన్వెస్టర్, ప్రో ఇన్వెస్టర్. స్టూడెంట్ అయితే 59 పర్ మంత్, అంటే 59 రూపీస్ మనమైతే కట్టాలి. జాయిన్ని క్లిక్ చేయగానే మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, మనం ఇస్తాం. ఎవ్రీ మంత్ 59 రూపీస్ కట్ అయ్యి డైరెక్ట్గా ఆమె బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ఎవరిస్తారు? యూట్యూబ్ కాస్త కమిషన్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ని ఆమె బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటుంది. అదే ఇన్వెస్టర్ అయితే 299. అండ్ మనం స్టూడెంట్కి ఏమిస్తాం అంటే ఎటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాం, ఇన్వెస్టర్కి ఎటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాం, ప్రో ఇన్వెస్టర్కి ఎటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తామో మనమైతే పెట్టాలి. మన సర్వీస్ బాగుంటే, మనం వర్త్ అనిపిస్తే వాళ్ళకి డబ్బులు కడతారు. డబ్బులు కట్టడం వల్ల మనకేంటి లాభం? సింపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వీడియోస్ని అందరికీ కాకుండా ఓన్లీ ఫర్ మెంబర్స్, ఎవరైతే జాయిన్ అయ్యారో డబ్బులు కట్టి వాళ్ళకి మాత్రమే కనిపించేటట్టు పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ డౌన్, ఇదిగోండి ఇక్కడ ఉంది మెంబర్స్ ఓన్లీ. చూసారా? ఈ వీడియో ఓన్లీ ఫర్ మెంబర్స్. మనం కనుక డబ్బు కట్టున్నట్లయితే అప్పుడు మాత్రమే వీడియో ప్లే అవుతుంది, లేకపోతే ఈ విధంగా వస్తూ ఉంటుంది డబ్బులు కట్టండి అని చెప్పి. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఇది ఫిక్స్డ్ కాదు. అందుకనే స్టేజ్ 1 అని చెప్పా. స్టేజ్ 1లో ఫిక్స్డ్గా డబ్బు రాదు, డిపెండ్స్ అపాన్ ఆడియన్స్కి మనం నచ్చాలి, మనం నచ్చితేనే డబ్బులు కడతారు. సో ఇవన్నీ జరిగే పనులు కాదు. సో సెకండ్ స్టేజ్ మీద డిపెండ్ అవ్వడం బెటర్. అర్థమైందండి? సో దీనికి అర్హత పొందాలంటే ఎలా? ఆల్రెడీ చెప్పా. జస్ట్ మీకు 500 సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మనకి ఈ అవకాశం ఉంటుంది అని చెప్పా. సో దాంతోపాటు ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇదిగోండి మెంబర్షిప్స్, సూపర్స్, షాపింగ్. సో కండిషన్ ఏంటి? ఇదిగోండి మనకి 500 సబ్స్క్రైబర్లు రావాలి. ఇప్పుడు చూసారా? 500 సబ్స్క్రైబర్స్ని మనమైతే రీచ్ అవ్వాలి. ప్లస్ ఏ రోజైతే 500 సబ్స్క్రైబర్స్ వస్తారో ఆ రోజు నుంచి లాస్ట్ 90 డేస్లో, అర్థమైందా అండి? ఏ రోజైతే 500 సబ్స్క్రైబర్స్ వస్తారో ఆ రోజు నుంచి లాస్ట్ 90 డేస్లో మీరు ఖచ్చితంగా 3 వీడియోస్ని అప్లోడ్ చేసి ఉండాలి. ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలే, జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, ఎప్పుడో పాత వీడియో కంటే రాదు. అర్థమైందండి? 3 వీడియోలు మనమైతే అప్లోడ్ చేసి ఉండాలి. అప్లోడ్ చేస్తే చాలా ఎలిజిబులా? కాదు, ఇంకొక కండిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక షార్ట్స్ కాకుండా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నట్లయితే లాస్ట్ 365 డేస్లో, నేను చెప్తుంది లాస్ట్ 365 డేస్లో మీకు 3000 వాచ్ హవర్స్ ఉండాలి. వాచ్ హవర్స్ అంటే ఏంటి? జనం మన వీడియోస్ని అన్ని గంటలు చూసుండాలి. అర్థమైందా అండి? అసలు దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? లాస్ట్ 365 డేస్ వ్యూస్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్. మళ్ళీ క్రియేటర్ స్టూడియోకి వెళ్ళా, ఇక్కడ అనాలిసిస్, ఇదిగోండి ఇక్కడ వాచ్ హవర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ 365 డేస్ క్లిక్. ఇక్కడ ఇందులో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కనుక ఈ విధంగా వస్తుంది బ్లాంక్ అని చెప్పి. అప్లోడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది ఎన్ని హవర్స్ జనం చూసారో. సో అది మనకి 3000
హవర్స్ చూసి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు, నేను వీడియోస్ కాదు షార్ట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నా, మీరేమో హవర్స్ అంటున్నారు. 3000 హవర్స్ అంటే ఇన్ని షార్ట్లు చూడాలి, ఇది అయ్యే పనులు కాదు అనుకోవచ్చు. అందుకనే షార్ట్స్కి సెపరేట్గా రూల్. ఆ రూల్ ఏంటి? 3 మిలియన్ లాస్ట్ 90 డేస్లో. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీరు వ్యూస్ క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ 90 డేస్ క్లిక్ చేస్తే వస్తాయి వ్యూస్. ఈ వ్యూ కౌంట్ అన్నది 3 మిలియన్ అయి ఉండాలి. అర్థమైందండి? 3 మిలియన్ అయితే అప్పుడు అప్లై, మీరైతే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్టేజ్ 1లో ఇదనమాట. స్టేజ్ 1లో ఓన్లీ మెంబర్షిప్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సూపర్స్ అంటే ఏంటి? క్లిక్ చేసి చూడండి. ఇక్కడ సూపర్ థ్యాంక్స్ కావచ్చు, సూపర్ స్టిక్కర్స్ కావచ్చు, సూపర్ చాట్ కావచ్చు. ఏంటిది ఇవన్నీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోనే మీకైతే చూపిస్తా. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అసలు అప్లోడ్ చేయట్లేదు, అందుకనే వ్యూస్ రావట్లేదు అని చెప్పి. సో దాని పేరు వచ్చేసి కౌశిక్ మరిడి. క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇది నా ఛానల్ పర్సనల్. క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఏదొక వీడియో ఓపెన్ చేద్దాం. నా కార్ వీడియో చూద్దాం. ఇదిగోండి డౌన్ పక్కన ఇదిగోండి థ్యాంక్స్ కనిపించిందండి. ఇక్కడ థ్యాంక్స్ అంటే ఏంటి? మీరు డబ్బులు నాకు పంపవచ్చు. పంపమని కాదు, పంపొద్దు, జస్ట్ చెప్తున్నా అంతే. సో మీ కంటెంట్ బాగుందండి అని చెప్పి మీరైతే ఈ విధంగా 40 రూపీస్ నుంచి అప్ టు 10,000 వరకు మీరు నాకు పంపొచ్చు అనమాట. సో ఇది కూడా ఆడియన్స్ మీద డిపెండ్. అంత ప్రేమని మనం కనుక క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళు పంపిస్తారు. సో స్టేజ్ 1 అన్నది అయ్యే పనులు కాదు అని ఆల్రెడీ మీకు చెప్పా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీమింగ్ చేస్తున్నారు, లైవ్. సో వీడెవడో లైవ్లో ఉన్నాడు ప్రెజెంట్. వీడికి డబ్బులు మనం కనుక పంపాలంటే, స్టిక్కర్లు పంపాలంటే ఎలా? ఇక్కడ డాలర్ సింబల్ ఉందా? క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి సూపర్ స్టిక్కర్స్. చెప్పాను కదా స్టిక్కర్స్. సో మీకు నచ్చిన స్టిక్కర్ని మీరైతే పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే డబ్బులు మనమైతే కట్టాలి. 40 రూపీస్ అనమాట. వాడికి అక్కడ కనిపిస్తుంది పలానా వ్యక్తి, కౌశిక్ అనే వ్యక్తి 40 రూపాయలు కట్టాడు అని చెప్పి వాడికైతే చూపిస్తుంది అనమాట. అదేవిధంగా స్టిక్కర్స్ కాకుండా మనమైతే సూపర్ చాట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడితో మాట్లాడాలి, మీరు విష్ చేద్దాం అనుకుంటున్నారు. వాడికి ఎగ్జాంపుల్గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అక్కడ మీరు ఇలా టైప్ చేసి పంపొచ్చు అనమాట. 40 రూపీస్కి ఈ విధంగా ఉంటుంది. అంటే స్టాగ్నెట్గా ఉండదు, అక్కడ ఉండదు, వెళ్ళిపోతుంది 40 రూపీస్ కాబట్టి. సో మీరు కావాలంటే అమౌంట్ని ఇలా పెంచవచ్చు అనమాట. 100 పే చేస్తే 2 మినిట్స్ పైన కనిపిస్తూ ఉంటుంది మనం పెట్టిన మెసేజ్. అదే విధంగా మనం అప్ టు 10,000 వరకు పంపొచ్చు. సో 10,000 పంపి మనం కనుక మెసేజ్ టైప్ చేసి పెడితే వాడు లైవ్లో చాట్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ 5 అవర్స్ అది స్టార్టింగ్లోనే ఉంటుంది రెడ్ కలర్లో. ఈ విధంగా కూడా మనమైతే వాళ్ళకి డబ్బులు పంపించి మన అభిమానాన్ని చాటుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోర్ ఉంది, దాన్ని మీ యూట్యూబ్ వీడియోస్లో కనపడేటట్టు పెట్టుకోవచ్చు. నమ్మరా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను వేరే ఛానల్ని ఓపెన్ చేస్తున్నా, ఓకేనా? స్విచ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ని నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఎర్రన్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి షాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, కనెక్ట్. ఇలా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీ వెబ్సైట్ని. దాని ద్వారా మీరు అమ్ముకోవచ్చు. లేదా మీరే ఓన్గా ఒక టీషర్ట్ని, ఎగ్జాంపుల్గా మీకు ఒక లోగో ఉంది, ఆ లోగో మీద ఒక టీషర్ట్ని ప్రింట్ చేయించి అమ్మాలనుకుంటున్నారు. సో సింపుల్గా ఇక్కడ లాగిన్ అయ్యి మీ లోగోని పెట్టేస్తే చాలు. టీషర్ట్ ఉంటుంది అక్కడ, వర్చువల్గా చూపిస్తుంది, అక్కడ మీ లోగోని పెట్టేశారనుకోండి చాలు, మీరు అమ్మేసుకోవచ్చు. అంటే యూట్యూబ్ ఏం పెడుతుంది, ఎన్ని సేల్స్ అయితే అంత కమిషన్ యూట్యూబ్ తీసుకుని మిగతా డబ్బుని మీకు ఇస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందండి? ఆల్రెడీ మీకు ఆన్లైన్లో స్టోర్ ఉంటే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? కనెక్ట్ చేసుకొని మీకున్నటువంటి మీ ప్రోడక్ట్ని మీరు అమ్ముకోవచ్చు. కింద చూపిస్తుంది యూట్యూబ్ వీడియోస్లో కింద. సో ఈ విధంగా కూడా మీరైతే బిజినెస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా డబ్బు వస్తూ ఉంటుంది. ఇవి 3 ఏంటంటే, అంటే స్టేజ్ 1లో నేను చెప్పిన 3 ఏంటంటే ఆడియన్స్ అనుకుంటేనే మీకు డబ్బు వస్తుంది. ఇంతేనా? వాళ్ళు అనుకుంటే డబ్బు వస్తుందా? మాకు ఫిక్స్డ్గా డబ్బు రాదా? వస్తుంది. దాన్నే స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 2లో యాడ్స్ అనమాట. అర్థమైందండి? మనకంటూ ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా 500, 3 మిలియన్ అలా కాకుండా కాస్త పెరుగుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా డబ్బు మీకు వస్తూ ఉంటుంది వాళ్ళు తలుచుకుంటే. దాని తర్వాత ఆటోమేటిక్గా 500 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఆటోమేటిక్గా 1000 అవుతుంది కదా. అదేవిధంగా 3000 వాచ్ హవర్స్ ఉన్న ఛానల్ గోయింగ్ ఫార్వర్డ్ 4000 వాచ్ హవర్స్గా మారుతుంది. అది కూడా చూపిస్తా. ఇదిగోండి ఈ స్టేజ్ అయిపోయింది. ఇది స్టేజ్ 2 అనమాట. అర్థమైందా అండి? స్టేజ్ 2 వచ్చేసి యాడ్స్. ఇదిగోండి వాచ్ పేజ్ యాడ్స్, అదేవిధంగా షార్ట్ ఫీడ్ యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు,
వీడియోస్లో యాడ్స్ పడుతూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం. అలా యాడ్స్ పడినందుకు ఆ ఛానల్ ఓనర్కి యూట్యూబ్ కాస్త రెవెన్యూ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ పడింది, ఆ యాడ్ మీ వీడియోలో పెట్టడానికి ఒక్కసారి రావడానికి ఎగ్జాంపుల్గా కంపెనీ ఆ బ్రాండు యూట్యూబ్కి ₹1 ఇస్తూ ఉంది, యూట్యూబ్లో యాడ్ వేయండి అని చెప్పి. ఏ ఛానల్లో వేయాలో యూట్యూబ్ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో మీకు మానిటైజ్ అయిపోయింది అంటే చెప్పాను కదా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు యాడ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. యాడ్ వేసింది ఎగ్జాంపుల్గా, సో ఆ బ్రాండు యూట్యూబ్కి ₹1 ఇస్తుంది. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే వాడి కమిషన్ వాడు తీసుకుంటాడు, ₹1/2 తీసుకుంటాడు, ₹1/2 మీకు ఇస్తూ ఉంటాడు అనమాట. అది యాడ్స్ రెవెన్యూ. వీడియోస్లో వేస్తే దాన్ని ఇదంటాం వాచ్ పేజ్ యాడ్స్ అంటాం, అదే షార్ట్స్లో వేస్తే షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటాం. అర్థమైందా అండి? ఈ విధంగా మనకి డబ్బు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పా. ఇదిగోండి 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవ్వాలి, ప్లస్ 4000 వాచ్ అవర్స్. లాస్ట్ 365 డేస్లో మన ఛానల్కి ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ ఉంటాయో అప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అప్పుడు మీరైతే యాడ్స్కి అప్లై చేసుకోవచ్చు. దాన్నే మానిటైజేషన్ అంటాం. అర్థమైందా అండి? సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు, ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి గెట్ నోటిఫైడ్ ఉందా? ఒకవేళ మీరు కనుక దీన్ని క్రాస్ చేస్తే ఇక్కడ అప్లై ఫర్ మానిటైజేషన్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే అప్లై అయిపోతూ ఉంటుంది. మీరు అడగొచ్చు మళ్ళీ నేను షార్ట్స్ చేస్తున్నా వీడియోస్ కాదు అన్ని అవర్స్ ఎలాగా, దానికి కూడా సెపరేట్గా ఇంకొక కండిషన్ 10 మిలియన్. అది కూడా లాస్ట్ 90 డేస్లో మీ ఛానల్ షార్ట్స్కి ఎప్పుడైతే 10 మిలియన్ వ్యూస్ ఉంటాయో ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎప్పుడైతే మీ ఛానల్ క్రాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో 2 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పెద్దగా డబ్బు రాదు, ఆడియన్స్ తలుచుకుంటేనే వస్తుంది. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇది. సెకండ్ స్టేజ్కి మీరు అప్లై చేసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఆర్ షార్ట్స్ చేస్తున్నట్లయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి. వ్యూస్, అవర్స్ కాదు, వ్యూస్. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏంటి సెకండ్ స్టేజ్కి అప్లై చేస్తే ఫస్ట్ స్టేజ్ పోతుందా? లేదు, అన్నీ కలిపే ఉంటాయి. జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ విధంగా పెట్టింది యూట్యూబ్. 500 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఎంకరేజ్ చేద్దాం, డబ్బులు రానిద్దాం అని చెప్పి పెట్టిందన్నమాట రూల్. అర్థమైందా అండి? సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన ప్రతి ఛానల్కి మానిటైజేషన్ ఇస్తుందా? యాడ్స్ ఇస్తుందా? వేయదు. ఎందుకు వేయదు? సో మీరు అప్లై చేయగానే యూట్యూబ్ 30 డేస్ టైం తీసుకుంటుంది. ఈ 30 డేస్లో మీ ఛానల్ని చూస్తుంది. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కరెక్టా కాదా, కాపీ రైటా అంటే వేరే వాళ్ళవి కాపీ చేసి అప్లోడ్ చేశారా, వేరే వాళ్ళ ఆడియోని కాపీ చేసి అప్లోడ్ చేశారా, అంతా చూస్తుంది. A to Z అంతా ఓకే అనుకుంటే కంగ్రాట్స్ అని చెప్పి ఇక్కడ మీకు వస్తుంది. అదేవిధంగా మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్లో మీరు అప్లై చేశారు కదా, కంగ్రాట్స్ అండి అప్రూవ్ అయ్యింది అని చెప్పి మెయిల్ వస్తుంది. ఎప్పుడైతే మెయిల్ వస్తుందో నెక్స్ట్ సెకండ్ నుంచే మీ వీడియోస్లో యాడ్స్ పడుతూ ఉంటాయి. అంతకు ముందు కూడా పడతాయి కానీ యూట్యూబ్ డబ్బులు ఇవ్వదు. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఒక్క యాడ్ పడినా కూడా మీ వీడియోస్లో ఒక్క యాడ్ పడినా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. అర్థమైందా అండి? డబ్బులు ఖచ్చితంగా యూట్యూబ్ ఇస్తుంది. ఎన్ని యాడ్స్ పడితే అంత డబ్బు. చాలామంది అనుకుంటుంటారు ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంత డబ్బు, ఇన్ని వ్యూస్ ఉంటే ఇంత డబ్బు. కాదు, ఎన్ని యాడ్స్ పడితే అంత డబ్బు. ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ యాడ్స్ పడతాయి, ఎక్కువ యాడ్స్ పడితే ఎక్కువ డబ్బు వస్తుంటుంది. సింపుల్ లాజిక్. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళు చూస్తుంటారు. సో ఇదన్నమాట లాజిక్. ఈ విధంగా మనకైతే డబ్బు వస్తూ ఉంటుంది. మీరు అడగొచ్చు, సరే నేను వేరే వాళ్ళవి కాపీ చేసి అప్లోడ్ చేసా, మానిటైజేషన్ రాలేదు, ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయితే 30 డేస్ టైం ఉంటుంది. 30 డేస్ తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందో కూడా వాళ్ళు చెప్తారు. మీరు వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేసి అప్లోడ్ చేశారు, అవి తీసేయండి అని చెప్తారు. ఆ వీడియోస్ మాత్రం తీసేసి 30 డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేయండి. అప్లై చేస్తే మేబీ రావచ్చు. అండ్ సెకండ్ టైం కూడా రాలా, సెకండ్ టైం కూడా ఫెయిల్. తర్వాత ఎలాగా? ఇప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్ అయితే 30 డేస్ టైము, సెకండ్ టైం ఫెయిల్ అయితే, థర్డ్ టైం ఫెయిల్ అయితే, ఫోర్త్ టైం ఫెయిల్ అయితే 90 డేస్ గ్యాప్ అనమాట. అర్థమైందా అండి? ఫస్ట్ టైంకి మాత్రం 30 డేస్లో మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే 90 డేస్ గ్యాప్ అనమాట. 90 డేస్కి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇది ప్రాసెస్. సో మీకు మెయిల్ రాగానే కంగ్రాట్స్ అని చెప్పి మెయిల్ వస్తుంది కదా, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారని చెప్పి, అక్కడే యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది యూట్యూబ్. యాడ్సెన్స్ అంటే సెపరేట్గా అకౌంట్ అనమాట. సో అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అని ఇస్తే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఆ యాడ్సెన్స్ అకౌంట్లో సెపరేట్గా వ్యాలెట్ ఉంటుంది. నేను చెప్పాను కదా. సో మానిటైజేషన్ అప్రూవ్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచే, సెకండ్ అంటే
దాని అర్థం మీరు ఎప్పుడైతే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచే డబ్బులు మీ యాడ్సెన్స్ వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతి రూపాయి యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యాడ్సెన్స్ వ్యాలెట్ అన్నది $10 క్రాస్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ అడ్రస్ని పెట్టమంటారు. ఇక్కడే వస్తుంది మెయిల్లో అడ్రస్ అడుగుతారనమాట. యాడ్సెన్స్ అకౌంట్ ఎప్పుడైతే $10 క్రాస్ అవుతుందో మీ అడ్రస్ అడుగుతారు. మీ అడ్రస్ని మీరైతే ఇవ్వాలి. ఇస్తే వాళ్ళొక వెరిఫికేషన్ లెటర్ని మీ అడ్రస్కి పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ లెటర్లో జస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి, 4 నంబర్స్ ఉంటాయి. ఆ 4 నంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వాడు పోస్టులో పంపగానే ఇక్కడ చూపిస్తాడనమాట, ఎంటర్ చేయండి అని చెప్పి. ఎప్పుడైతే లెటర్ వస్తుందో అప్పుడు మీరైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ డన్. అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే వాడు మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఎంటర్ చేయమంటాడు. మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ని అంతా ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ కోడ్ని మీరైతే ఎంటర్ చేయాలి. ఎందుకంటే యూఎస్ నుంచి కన్వర్ట్ అయ్యి డబ్బు వస్తుంది. సో మీ బ్రాంచ్ యొక్క షిఫ్ట్ కోడ్ని కూడా మీరైతే ఎంటర్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, గూగుల్లో కొడితే వస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డన్ అయిపోయింది ప్రాసెస్. ఎప్పుడైతే ఆ వ్యాలెట్ $100 క్రాస్ అవుతుందో, చెప్పాను కదా ప్రతి రూపాయి యాడ్ అవుతూ ఉంటుంది. $10 అవ్వగానే అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఇవ్వాలి. సో ఇంటికి కోడ్ వస్తుంది, కోడ్ని ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ సమాచారం అడుగుతుంది, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇస్తాం. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే $100 క్రాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు పడిపోతుంది. యూట్యూబే వేస్తుంది, మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో $100 క్రాస్ అయింది. అవగానే $100 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అనగా 8,000 సంథింగ్. పడగానే మళ్ళీ ఆ వ్యాలెట్ 0 అవుతుంది, మళ్ళీ డబ్బు యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే $100 క్రాస్ అవుతుందో మళ్ళీ రిలీజ్, $100 రిలీజ్, 100 రిలీజ్. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా అండి? అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు కానీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలే, డబ్బులు రావు, ఎందుకు ఇవ్వాలి? సో 1000 సబ్స్క్రైబర్స్తో పాటు ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే ఆప్షన్ వస్తుంది అప్లై అని చెప్పి. అప్పుడు వరకు అప్లై అనే ఆప్షన్ రాదు. క్లియర్? సరే, బాగానే చెప్పారు. యూట్యూబ్ మనకి డబ్బు ఇస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఇవ్వకపోయినా మేము ఎలా సంపాదించాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది కానీ 4000 వాచ్ అవర్స్ని ఇంకా కొట్టలే, అయినా కూడా మేము డబ్బు ఏ విధంగా సంపాదించాలి చెప్తా. ఫస్ట్ వన్, పెయిడ్ ప్రమోషన్స్. రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్లు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు ప్రమోషన్ కోసం. సో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, మార్కెటింగ్ ఏజెన్సీస్, వాళ్ళతో టైఅప్ అవుతారు. మా బ్రాండు మేము ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంత ఇస్తాం, ప్రమోట్ చేయించండి అని చెప్పి. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు క్రియేటర్స్ని కాంటాక్ట్ అవుతారు. ముఖ్యంగా ఎవరికైతే మంచి ఫేమ్ ఉందో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ కానీ వ్యూస్ బాగున్నాయి, మీకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? వాళ్ళంటూ రారు, ఎందుకంటే మనం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. మనమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఎలా అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, నాకు తెలిసినవి నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చాటర్ బాక్స్ క్లిక్ చేయండి, వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఐఎంఏ ఇన్ఫ్లుయెన్సర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైన్ అప్ అవ్వాలి, గెట్ స్టార్టెడ్. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు సైన్ అప్ అవ్వచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ లింకు, యూట్యూబ్ లింకు, ఫేస్బుక్ లింకు అంతా ఇవ్వాలి. వాళ్ళకి నచ్చితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ పెద్దగా పెట్టుకోలేనండి, జస్ట్ ఒక 5000 ఇస్తా ఒక పోస్ట్కి అని చెప్పి వచ్చింది. సో పెద్ద క్రియేటర్స్ 5000కి చేస్తారా? చేయరు. ఖచ్చితంగా చిన్న క్రియేటర్సే కావాలి. ఒకవేళ మీరు కనుక మంచిగా అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్నట్లయితే 5000కి ఒక పోస్టు అంటే ఒక రీలు చేసుకోవచ్చు. ఇలా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఎగ్జాంపుల్గా మన తెలుగు రాష్ట్రాలది టమాటా మీడియా, ఇక్కడ చూసుకున్నట్లయితే కొలాబ్ విత్ ఎస్ క్రియేటర్స్, ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వచ్చు. వాళ్ళు చిన్న చిన్న బ్రాండ్స్ మీకైతే ఇస్తారనమాట. చిన్న అంటే రెస్టారెంట్స్ ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇదిగోండి, ఇది కూడా ఇన్ఫ్లుయెన్సర్. ఇక్కడ మీరు ఫర్ క్రియేటర్స్ జాయిన్ యువర్ కమ్యూనిటీ, ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయ్యి మీరైతే చేసుకోవచ్చు అనమాట. మీకు బ్రాండ్స్ అనేవి వస్తుంటాయి. ఈ విధంగా మీరు రీచ్ అయితే, మీ రీచ్ బాగున్నట్లయితే, అనగా మీకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇంకా 4000 వాచ్ అవర్స్ అవ్వలేదు కానీ మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనుకున్నట్లయితే, 1000+ ఉన్నారు అనుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వచ్చు. మీకు డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. అదే బాగా ఫేమస్ అనుకోండి, ఆటోమేటిక్గా మనం మెయిల్ పెడతాం, ఆ మెయిల్కి వీళ్ళైతే పెడుతుంటారనమాట, ఇది బ్రాండ్ ఇంత ఇస్తాం, చేస్తామంటే చేస్తాం, అయిపోయింది, డన్. ఈ విధంగా మీరైతే డబ్బులు సంపాదించవచ్చు. సెకండ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. ఏంటి అఫిలియేట్ మార్కెటింగా అంటే చెప్తా. రీసెంట్గా అఫిలియేట్ మార్కెటింగ్తో యూట్యూబర్లు కోట్లు, లక్షలు కాదు,
కోట్లు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను చేయట్లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, చేయట్లేదు, కానీ నేను చెప్తా. ఎగ్జాంపుల్గా క్రెడిట్ కార్డ్ వీడియోని షూట్ చేశా. క్రెడిట్ కార్డ్ వీడియోలో చెప్తాను నేను, ఈ కార్డు సూపర్ అండి, బంపర్, అసలు తీసుకోండి, లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో అంట. మీరేం చేస్తారు? జెన్యూన్ అయితే నేను చెప్తాం మేము. సో మీరేం చేస్తారు? రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీరు ఆ లింకుని క్లిక్ చేసి కార్డ్ని తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ని. సో క్రెడిట్ కార్డ్ కంపెనీ మాకు కమిషన్ ఇస్తూ ఉంటుంది అనమాట యూట్యూబర్స్కి ఇంత అని చెప్పి. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తుంటా, లింక్ ఉందంట, మీరు తీసుకుంటారు, కమిషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని తీసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా అంట, మీరు తీసుకుంటారు. తీసుకొని మీరు ట్రేడింగ్ చేస్తుంటారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, దాని ద్వారా కూడా డబ్బు వస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ఈ ఫోన్ అండి చాలా బాగుంటుందండి, తీసుకోండి, ఫోన్ మంచి ఫోను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా అంట, మీరు క్లిక్ చేసి తీసుకుంటారు. యూట్యూబర్కి డబ్బు వస్తూ ఉంటుంది. డబ్బు వస్తుంది కనుకనే క్లిక్ చేయండి, తీసుకోండి అని చెప్తుంటారనమాట. అర్థమైందండి? సో ఏ విధంగా చేయాలి, దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరంలా, మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అఫిలియేట్ లింక్. సో ఎవరొకళ్ళు విని కొనుక్కుంటే మీకే ప్రాఫిట్. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ క్లిక్ చేసా, ఇదిగోండి ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు కమిషన్ మనకి ఏ విధంగా ఇస్తున్నారు మీరు చూడొచ్చు. బుక్స్కి అయితే 6 to 12% కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ని నేను ప్రమోట్ చేశాను, 10% కమిషన్ అనుకుందాం, బుక్ వచ్చేసి 1000. సో అలాంటప్పుడు నాకు మీరు కనుక బుక్ కొనుక్కుంటే 100, అలా ఎంతమంది కొనుక్కుంటే అన్ని 100 డబ్బు వస్తుంటుంది. అదేవిధంగా ఫోన్కి అప్ టు 5%. ఎగ్జాంపుల్ 5% అనుకుందాం. ఐఫోన్ చెప్పా, ₹1,00,000 కనుక్కోండి అన్న. సో ₹1,00,000 5% అంటే 5,000 నాకు కమిషన్. మీరు ఫోన్ కొనుక్కుంటే నాకు 5,000 వస్తాయి. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. అదేవిధంగా కంప్యూటర్స్కి అయితే 6%, టాయ్స్కి అయితే 6 to 20%, కెమెరాకి అయితే 4%. ₹1,00,000 కెమెరా కొనుక్కున్నారు, 4,000 నాకు. సో ఈ విధంగా మీరు లింకుని క్లిక్ చేసి కొనుక్కుంటే మాకు డబ్బులు, ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్, ఇది ఈ ఛానల్ చేస్తుంది ఏంటంటే ప్రమోటింగ్ ఓన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఈ కంపెనీకి ఒక సర్వీస్ ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, అదే ఫ్రీడమ్ యాప్, వినే ఉంటారు. ఆ ఫ్రీడమ్ యాప్ని ఈ వీడియోస్ ద్వారా, అనగా ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నా. సో నేను చెప్పింది విని చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు ఫ్రీడమ్ యాప్ని. సో ప్రమోటింగ్ అవర్ ఓన్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే, రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్ ఓనరే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి, అబ్బా సూపర్ ఫుడ్ ఇదిగోండి ప్రిపేర్ చేస్తున్నా, చిల్లీ చికెన్ చూడండి అని చెప్పి వాడు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. మనకి నోరు తిరిగిపోతుంటుంది, అబ్బా సూపర్ బాగా చేస్తున్నాడని చెప్పి మనం వెళ్ళిపోతాం. బెంగళూరులో చాలా రెస్టారెంట్స్ అండి అలాగే చేస్తున్నారు. సో వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే అప్లోడ్ చేస్తుంటారు, దాన్ని చూసి నోరు ఊరి మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం. సో ప్రమోటింగ్ దేర్ ఓన్ బిజినెస్ అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తుంది, అది ఫ్రీడమ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది. బై ది వే ఫ్రీడమ్ యాప్ అంటే ఏంటి ఇంకొకసారి చెప్పేస్తాను నేను, దీంట్లో భాగం కదా. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. దేని గురించి? బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ ఉంది, విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 599. సో ఒక కోర్సు 599 అనమాట. సో తక్కువే చెప్పాలంటే. అండ్ పెద్ద కోర్సెస్ అయితే 999 ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఇలా ప్రతి దాని గురించి కోర్సు ఉంది. అండ్ బిజినెస్ గురించి చెప్పాలంటే ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు మనకి నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే రెస్టారెంట్ రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి రెస్టారెంట్ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో వాళ్ళ రెస్టారెంట్లోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ ప్రాక్టికల్గా. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తూ ఉన్నాడో ఆ రైతన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎలాంటి మట్టిలో ఆ సాగు చేయాలి, ఎలా నాటాలి, అసలు ఎంత దిగుబడి వస్తుంది, ఎలా అమ్మాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, అతనికి ఎందుకు ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ రైతన్న చెప్తాడు, అది కూడా పొలంలో. సో ఇలాంటి యాప్ ఎక్కడా లేదండి. ఇలాంటి కోర్సులు 1000 కంటే ఎక్కువ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. మీరు కావాలంటే 1000 కోర్సులకి ఒకే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే ఏ కోర్స్కి ఆ కోర్సు మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, నేను చెప్తుంటాను కదా కింద డిస్క్రిప్షన్ అని. సో ఈ విధంగా మేమైతే ఈ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేస్తున్నాం. సో యాప్ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చూడండి. ఇలా చెప్పానని కాదు, ఒకసారి చూసి అసలు ఏంటి ఫ్రీడమ్ యాప్, ఏం కోర్సులు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత మీరు కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేకపోతే నో. క్లియర్? సో అండ్ ఇంక మెయిన్ థింగ్ అండి, యూట్యూబ్ గురించి కూడా కోర్సు ఉంది, చెప్పింది ఎవరు కాదు నేనే, ఇక్కడ జస్ట్ సింపుల్గా చెప్పేసా. కానీ కోర్సులు అలా కాదు, 7 hours కోర్సు, 7 hours. అండ్ ఎవరైతే యూట్యూబర్స్ ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్పారు, ప్లస్ నేను చెప్పా, ప్రతిదీ ప్రాక్టికల్. జస్ట్ లిమిటెడ్గా చెప్పా ఇక్కడ. అక్కడ ఏంటంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్, ఎలా SEO చేసుకోవాలి,
A to Z చెప్పా. సో ఆ కోర్స్ని కూడా మీరైతే చూడండి. ఆ కోర్స్ లింక్ కావాలంటే సెపరేట్గా పెడతా, అండ్ ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా పెడతా, దయచేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. స్టార్ట్ చేయండి. అంత ఈజీగా రాదు, కష్టపడాలి. కానీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇనీషియల్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత కష్టపడుతున్నా, ఒక వ్యూస్ రావట్లా, ఒక సబ్స్క్రైబర్స్ రావట్లా, ఏంటి అనుకున్నా. కానీ ఇప్పుడు వద్దన్న వస్తున్నారు. అదే కష్టానికి ఫలితం. ఇప్పుడు కష్టపడండి, ఫ్యూచర్ బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ వీడియో నచ్చితే కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీ కామెంట్ కోసం నేను చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్.